హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నేనెప్పుడూ ఎరగని కర్కశత్వం ప్రతిధ్వనించింది ఆ మాటల్లో. నాన్నగారికి ఏమైంది? ఆయన ఎందుకు ఇలా మారిపోయారు? అదే నాకు బొత్తిగా అర్థం కావటం లేదు. నాన్నగారిని క్రింద వరకు పంపి కృష్ణ తిరిగి వచ్చాడు. వస్తూనే అన్నాడు, నువ్వు చాలా పొరపాటు చేసావు మీనా. నువ్వు చెప్పకుండా వచ్చినందుకే ఆయన బాధపడుతుంటే ఇప్పుడు రానని మొరాయించి ఇంకా కోపం తెప్పించావు. అవును, నాన్నగారికి ఈ మధ్య తరచుగా నా మీద విసుగు వస్తుంది. అందుకే వాళ్ళకి దూరంగా ఉండదలుచుకున్నాను. ఎన్నాళ్ళు ఉంటావు? జీవితాంతం. దూరంగా ఉంటేనే పిల్లల మీద తల్లిదండ్రుల మీద పిల్లలకు ప్రేమాభిమానాలు ఎక్కువ అవుతాయి. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి వాళ్ళ కళ్ళెదుటే ఉన్నాను. ఇక ఇల్లరకం భర్త వస్తే ముందు జీవితం అంతా అలాగే ఉండాల్సి వస్తుంది. అందుకే శారద నాకు నచ్చలేదు. మీ అమ్మ వాళ్ళని కాదని ఎక్కడికి వెళ్తావు నువ్వు? నెమ్మలూరు వెళ్తాను. అతను ఇబ్బందిగా చూశాడు. అంతలోనే నవ్వేశాడు. బాగుంది, కానీ నేను ఒప్పుకోకపోతే? నువ్వా? నీ ఇష్టం. ఎవరికి కావాలి? మా తాతయ్య దగ్గరికి నేను వెళ్తాను. వెళ్తావు నిజమే, కానీ పెళ్ళి కాని పరాయి పిల్లని అమ్మ ఏ అధికారంతో ఉంచుకోగలుగుతుంది? నేను ఆలోచించాను. నాకు ధైర్యం లాంటిది వచ్చింది. సంకోచాలన్నింటినీ వదిలించుకున్నాను. సరే, వెళ్ళే ముందు ఆ అధికారం ఏమిటో సంపాదించుకునే వెళ్తాను. ఏమిటా అధికారం? ఆ ఇంటి కోడలుగా వెళ్తాను. అతను చకితుడైనట్టు చూశాడు. గదిలో అతి విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది. నన్ను అతను పరీక్షగా సీరియస్గా చూడసాగాడు. నేను తగ్గు స్వరంతో చెప్పేశాను, ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తోచటం లేదు. ఇంకేమీ అడగకుండా నా మనసు నువ్వు గ్రహిస్తే నేను ధన్యురాలని, కృతజ్ఞురాలని కూడా. చాలాసేపటి వరకు అతనేం సమాధానం చెప్పలేదు. నన్నేం ప్రశ్నించలేదు. మాట్లాడవేం? చివరికి నేనే అడిగాను. ఏం మాట్లాడను? తెలివి లేనట్టు నువ్వు ఏదో అనేస్తుంటే నేనేం జవాబు చెప్పను? ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అతను నా చేయి పట్టి ఇలా కూర్చో అంటూ తనకెదురుగానున్న సోఫాలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు చెప్పు, సీరియస్గా మాట్లాడు అన్నాడు. నేను ఇంత క్రితం నుంచి సీరియస్గానే మాట్లాడుతున్నాను. నువ్వే వినిపించుకోవటం లేదు. నేను నిన్ను ఒక విషయం అడిగాను, సమాధానం చెప్పాల్సింది నువ్వు. మీనా, నా ఉద్దేశంలో ఇది సాధ్యం కాని పని. ఎందుకని? కారణం చెప్పు. నీకు తెలియదా? మన ఇద్దరి జీవితాల మసికాంతరం అంత తేడా ఉంది. కొన్ని ఊహలు ఊహించటానికి చాలా అందంగానే ఉంటాయి, కానీ అనుభవం లేకొచ్చేసరికి ఆవిరిలా అంతమవుతాయి. చివరకు మిగిలేది అశాంతి, మనస్పర్ధలు. సిరి సంపదల మధ్య మల్లెపువ్వులా నాజూకుగా పెరిగిన నువ్వు, ఆ నాజూకుతనం మనసుది కాదు, శారీరకమైనది కాదు. అది వాడకుండా ఉండాలంటే నీలాంటి వాడి అండ చాలా అవసరం. నువ్వు ఊహలు అని ఏదేదో అంటున్నావు. నీ గురించి నేను ఎలాంటి ఊహలు అల్లుకోలేదు. నా కళ్ళెదుట కనిపిస్తున్నదంతా వాస్తవమే. నువ్వు డబ్బు సంగతి అడ్డు చెప్తున్నావు. నాకది పెద్ద బాట, కానీ అడ్డుగా అనిపించటం లేదు. ఈరోజు బళ్ళు, రేపు ఓడలు అవ్వచ్చు. ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయని ఏరి కోరి ఇచ్చినా వాళ్ళు బికార్లుగా మారిన సంఘటనలు నేను చూశాను. దురదృష్టం అనేది మనకు రాసిపెట్టి ఉంటే అది ఎక్కడున్నా తరుముకుని వస్తుంది. దానికి కలిమీలేములు అడ్డురావు. ఇక నీకు నచ్చజెప్పలేను. నిస్సహాయంగా చూశాడతను. వద్దు, ఆ ప్రయత్నం మానేయి. అత్తయ్యకి వెంటనే మన సంగతి ఉత్తరం రాస్తున్నానని చెప్పు. కానీ నేను రాజు పెళ్ళి అయితే కానీ చేసుకోకూడదనుకుంటున్నా. ఈ కుంటి సాకులు తీసి అవతల పారే. రాజుకు లక్షణంగా మనిద్దరం మన చేతుల మీదుగా పెళ్లి చేద్దాం. మీనా, అతని కళ్ళల్లో సంభ్రమం లాంటిది కనిపించింది. నువ్వు కొన్ని సందేహాలు బయటపెట్టావు. నేను వాటికి తగిన సమాధానాలు చెప్పాను. ఇప్పుడు కూడా నువ్వు కాదని అంటే నువ్వు పిరికివాడివి. మా అమ్మ నీడకు భయపడుతున్నావని, డబ్బుగల నన్ను చేసుకోవటానికి బెదురుతున్నావనుకుంటాను. ఇందాక సాయంత్రం నువ్వు నా ధైర్యం గురించి ఎప్పుడు సవాలు చేయకన్నావు. నేను నిజంగానే సవాలు చేస్తున్నాను. నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు, తెగింపు, తెలివితేటలు నిజం అవునో కాదో నాకిప్పుడు తెలుస్తుంది. మాటలకు మనుషుల చేతలకు ఎంత దూరమో ఇప్పుడు తెలుస్తుంది. కృష్ణ నవ్వాడు. నవ్వుతూనే అన్నాడు, బాగుంది. ఈ బెదిరింపు నా మెడ కూర్చు బిగుస్తున్నావా? నువ్వెలాగైనా అనుకో. నాకు కావలసింది నీ నుంచి నిర్మోహమాటమైన సమాధానం. సరే, సమాధానం చెప్పే ముందు నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను, వింటావా? మన ఇద్దరికీ సంబంధించినదైతే వింటాను. మన ఇద్దరికీ కాదు, అది నా ఒక్కడికే సంబంధించింది.
ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా గతం నెమరే వేసుకోవాల్సి వస్తుందని, అందులోని నీ ముందు నా మనసులో గుప్తంగా ఉన్న ఆలోచన చెప్పాల్సి వస్తుందని కానీ నేను కల్లో కూడా అనుకోలేదు. నువ్వు ధైర్యం సాహసం అంటూ సవాలు చేసి నా మెడకు ఉచ్చు బిగిస్తున్నావు కాబట్టి చెప్పక తప్పటం లేదు. చెప్పు, కుతూహలంగా చూశాను. నేను మీ ఇంట్లో అడుగు పెట్టడానికి ఎందుకు ఇష్టపడడం లేదో మామయ్య నీకెప్పుడూ చెప్పనే లేదు కదూ? లేదన్నట్టు తలూపాను. అతని గొంతు గంభీరంగా పలికింది. మీనా, నేను చదువు తక్కువ వాడిని, పల్లెటూరు వాడిని, మోటు మనిషినే ఏమో కూడా. కానీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా అవమానం పొందితే దెబ్బతిన్న పాములా నా మనసు ఆ సంఘటన మర్చిపోదు. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బొసలు కొడుతూనే ఉంటుంది. కాలం కలిసి వచ్చి అవకాశం దొరికితే కసితీరా కాటు వేస్తుంది కూడా. మీ అమ్మ నన్ను ఒక రోజున తీవ్రంగా అవమానించింది. ఆ రోజునే జన్మలో మీ ఇంట్లో అడుగు పెట్టకూడదని శపథం చేసుకున్నాను. నేను చురుగ్గా ముందుకు చూశాను. నా గుండెల్లో ఏదో భయం లాంటిది కదిలింది. కృష్ణ ముఖం గత స్మృతులు కళ్ళ ఎదుట కనిపిస్తున్నట్లుగా కఠినంగా ఉంది. అతను చెప్పసాగాడు. అవి నేను ఎస్ఎస్ఎల్సి చదివే రోజులు. ఇంకా పరీక్షలు అవ్వలేదు. మా ప్రాంతమంతా పెద్ద తుఫాను వచ్చింది. శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన నేను ఆ రాత్రి కుండపోతగా వర్షం, పెనుగాలి ప్రారంభం అవటంతో స్కూల్ వెళ్ళటానికి మళ్ళీ బయలుదేరలేకపోయాను. శనివారం సాయంత్రం ప్రారంభమైన ఆ గాలి, వర్షం వరుసగా 4 రోజులు తగ్గకుండా 24 గంటలు కురిసింది. ఏర్లు పొంగినాయి, కాలువలు కట్టలు తెగినాయి, చెట్లు ఇల్లు నేలకూలినాయి. కాలు కదపటానికి వీలు కాకుండా ఎక్కడ చూసినా నీరు. ఊళ్ళన్నీ జలప్రయంతో బీభత్సంగా తాండవించినాయి. ఎన్నో కుటుంబాలు ఆశ్రయహీనమైనాయి. మాది పెంకుటిల్లు. ఆ వానలో గోడలు వాలి ఇల్లంతా దారలు కురుస్తున్న ఆ చిన్న ఇంట్లో అమ్మ, నేను, పిల్లలం ప్రాణాలు అరచేత్తో పట్టుకుని ఆ 4 రోజులు గడిపాం. ఏ క్షణంలో ఇల్లు కూలుతుందో, ఏ నిమిషంలో మృత్యువు మమ్మల్ని కబలిస్తుందో అని గజగజలాడాం. పోతే అందరం ఒక్కసారి పోవాలి, లేకపోతే అందరం బ్రతకాలి. ఒకళ్ళు పోయి ఒకళ్ళు బ్రతికే బాధ మాకొద్దు అంటూ దైవాన్ని ప్రార్థించాను నేను. తుఫాను తగ్గింది. మా ఇల్లు కూలకపోవటంతో మాతో పాటు అందరికీ ఆశ్చర్యం వేసింది. మా పక్క 2 ఇళ్ళు కూలిపోయినాయి. ఇంకో పక్క ఇంటి పైకప్పు లేచిపోయింది. వాళ్ళు పడిన అవస్థ అంతా ఇంతా కాదు. అమ్మ, నేను, పిల్లలం అందరం మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్టే భావించాము. కానీ ఆ బ్రతికిన సంతోషం మాకు అట్టే రోజులు నిలవలేదు. పంటలన్నీ పాడైపోయాయి. పశువులు చాలా చనిపోవటంతో పాల చుక్కే కరువయింది. ఎక్కడ చూసినా కరువు. ఎవరి ముఖం చూసినా ఆకలి. ప్రభుత్వం సహాయం పంపింది కానీ అది ఒక మూలకు కూడా రాలేదు. ఆ వచ్చింది కూడా పరపతి ఉన్న వాళ్ళకే అందింది. ఎలాగో అతి కష్టం మీద ఇల్లు బాగు చేసుకున్నాం. బజారులో అన్ని వస్తువులు మండిపోతున్నాయి. మా చేతిలో చిల్లిగవ్వలేదు. 1 రోజు 2 రోజులు కాదు, వారాలు తరిగిపోసాగినాయి. అక్కడికి ఊళ్ళో కాస్తా కూస్తో ఉన్నవాళ్ళు 10-25 సాయం చేశారు కానీ అది ఏ మూలకి? ఇంట్లో ఉపవాసాలు మొదలైనాయి. మనీ, మధు, మరీ చిన్నపిల్లలు ఆకలికి ఉండలేక పిచ్చి పట్టినట్టు ఏడ్చేవాళ్ళు. ఒక్కోసారి ఏడ్చి మధు ప్రాణం కడగట్టింది. అమ్మ చివరికి మామయ్య పేరు మీద ఉత్తరం రాసి డబ్బు పంపమని కోరింది. అప్పటికే మీకు మాకు మనస్పర్ధలున్నాయి. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలటం లేదు. అయినా సరే అమ్మ అభిమానం విడిచి మామయ్యకు 2 ఉత్తరాలు రాసింది. వాటికి జవాబే రాలేదు. మామయ్యకు ఆ ఉత్తరాలు అంది ఉండవని, అందితే డబ్బు తప్పకుండా పంపి ఉండేవాడని అమ్మ దృఢ నమ్మకం. చివరికి నాన్న గుర్తుగా ప్రాణప్రదంగా దాచుకున్న ఉంగరం అమ్మేసి నన్ను హైదరాబాద్ వెళ్ళి మామయ్యకు మన విషయం చెప్పమని పంపింది. నేను బయలుదేరేటప్పుడు మధుకు జ్వరం మోగన్నగా సృహ లేకుండా పడి ఉన్న వాడిని చూస్తే దీన్ని తిరిగి వచ్చే వరకు వీడు దక్కుతాడా అని భయం వేసింది. ఎలాగో మొండి ధైర్యం తెచ్చుకుని బయలుదేరాను. హైదరాబాద్ వచ్చాను. ఈ ఊరు అంతకుముందు 2 నెలల క్రితమే స్కూల్ తరపున ఎక్స్కర్షన్కి నేను రావటంతో ఆ రోడ్డు అవి తేలిగ్గానే తెలిసినాయి. మీ ఇల్లు సులభంగానే కనుక్కోగలిగాను. ఆ రోజు నేను వచ్చేసరికి మీ ఇల్లంతా చాలా సందడిగా అటు ఇటు తిరుగుతున్నారు. నేను హనుమంతరావు గారు కావాలని అన్నాను. మీ తాయారమ్మ కన్నులు ఎగాదిగా చూసి ఎవరు నువ్వు అంది. మాసిన బట్టలతో పేదరికం ఓడుతూ వచ్చిన నేను ఆయన మేనల్లుండి నేను చెప్పుకోవటానికి సిగ్గుపట్టాను. అయినా చెప్పక తప్పలేదు. తాయారమ్మ లోపలికెళ్ళి చెప్పగానే మామయ్య యువతలికొచ్చారు. నన్ను చూడగానే ఇదేమిట్రా కృష్ణ, ఇప్పుడొచ్చావు అంటూ అదుర్దాగా అడిగారు. క్లుప్తంగా మాకు వచ్చిన ఇబ్బంది అంతా చెప్పాను. నేను చెప్తుంటే మామయ్య కళ్ళల్లో గిర్రుని నీళ్లు తిరిగినాయి. నేను ఊళ్ళో లేను, కలకత్తా వెళ్ళి నిన్ననే తిరిగి వచ్చాను. రేపో ఎల్లుండో బయలుదేరి నిమ్మలూరు వద్దామనుకుంటున్నాను అన్నాడు.
నన్ను లోపలికి రమ్మనమని ఆదరంగా తీసుకెళ్లాడు. అక్కడన్నీ పిండి వంటలతో భోజనాలు వడ్డించి ఉన్నాయి. రారా, ఈరోజు మీనా పుట్టినరోజు అన్నాడు. నువ్వు పట్టుపరికిని జాకెట్తో ఒంటి నిండా దగదగలాడే నగలతో ఎవరో ఆడవాళ్ళ మధ్య ఉన్నావు. మామయ్య భోజనాలు పంక్తిలో కూర్చోమని చెప్పాడు. కాఫీ కానీ ఇంతలో మీ అమ్మ అక్కడికి వచ్చింది. అక్కడెవరు కూర్చోమన్నారు నిన్ను? లేలే, అవతల గదిలోకెళ్ళు, అక్కడున్నాయి విస్తళ్ళు అంటూ కసిరింది. నేను లేచి అవతల గదిలోకి వెళ్ళాను. వెధవ బట్టలు వాడును, బికారి వెధవలా అని విసురుగా వినిపించింది. నేను రివ్వున వెనక్కి తిరిగాను. నా గుండెలు మండిపోయినాయి. అక్కడి చేతికందిని తీసి ఆవిడ ముఖం మీద విసురు కొట్టేవాడినే. కానీ ఇంతలో వంట బ్రాహ్మణుడు పక్కకు తప్పుకోవయ్యా అని అరవటంతో అవతలికి వెళ్లాల్సి వచ్చింది.